హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి అంటే నేను ఇందాకే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాను అనమాట. నాకు కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలామందికి చెప్పే ఉంటాను. నాకు అప్పుడప్పుడు హెడేక్ వస్తుందని చెప్పి చాలా డేస్ నుంచి కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది. ఏం చేస్తాం, ఇంకా హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదన్నమాట. నార్మల్గా హాస్పిటల్కి వెళ్తూ ఉండేదాన్ని, టాబ్లెట్స్ తీసుకొని మామూలుగా ఉండేదాన్ని. పెళ్ళికి ముందు కూడా నాకు ఈ ప్రాబ్లం ఉండింది కొంచెం. ఏమంటే అది స్ట్రెస్ దానివల్ల వచ్చింది, మైగ్రేన్ ఉండిందని చెప్పేసి చెప్పినారు. తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళీ మధ్య కొంచెం ఎక్కువ అయిందనమాట. మామూలే కదా, ఇంట్లో అన్నాక కొంచెం స్ట్రెస్ ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది, దానివల్ల కొంచెం సో ఆ హెడేక్ అనేది వస్తూ వెళ్తూ ఉంది. ఫస్ట్ నా హెడేక్ ఎట్లా ఉంటుందంటే, నాకు కొంచెం వామిట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. హెడేక్ వస్తే కొంచెం తల తిరుగుతున్నట్లు లైట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ హెడేక్ బాగా వస్తుంది అనమాట. ఒకసారి ఇటు సైడ్ వస్తే, ఒకసారి ఇటు సైడ్, ఒకసారి వెనకాల, ఇట్లా డిఫరెంట్ సారి ఒక్కొక్క సైడ్ వస్తుంది. నెక్స్ట్ నాకు లైట్ కానీ సౌండ్ కానీ హెడేక్ వచ్చినప్పుడు అస్సలు పడవు. ఒక డార్క్ రూమ్లో పడుకుండిపోవాలి అని చెప్పేసి అనుకుంటాను. మోస్ట్లీ నేను చాలా డేస్ నుంచి చేస్తుంది ఏంటి అంటే, ఇలా తలనొచ్చినప్పుడు అంతా డోలో వేసుకుంటూ పడుకుంటూ ఉండేదాన్ని. సో అది నాకు బాగా వర్క్ చేసింది. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు హెడేక్ వచ్చినా డోలో వేసుకుంటాను, పడుకొని నిద్రపోతాను అంతే. ఇంకా నాకు వేరేదంటూ ఇంకా వేరేది నేను తీసుకోలేదు. బట్ ఎన్ని రోజులు ఇలా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ అడిగి లాస్ట్లో కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ అయితే రాశారనమాట. సో నేను మళ్ళీ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఎంఆర్ఐ స్కాన్కి అయితే వెళ్ళాను. సో ఇది అన్నమాట. ఎంఆర్ఐ స్కానింగ్ మొత్తం చేస్తారు. ఫస్ట్ నా స్కానింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఫస్ట్ నన్నైతే ఒక రూమ్లోకి తీసుకెళ్ళినారనమాట. ఆ రూమ్లో మొత్తం మెటల్ ఐటమ్స్ బాడీ మీద ఏమీ ఉండకూడదు. సో తాళి, కమ్మలు, బ్యాంగిల్స్, ఇంకా ఒకవేళ మన బాడీ మీద ఏదైనా మెటల్ ఉండి ఏదైనా కానీ ఒకవేళ డ్రెస్సెస్కి ఉన్నా కూడా వాళ్ళు వేరే డ్రెస్ ఇస్తారు. సో అది వేసుకొని వెళ్ళాలి. లక్కీలీ నాకు బాడీ మీద మెటల్ ఏం లేకుండా ఉండింది. ఉన్నా కానీ తీసేసి వెళ్ళాలి కాబట్టి సో అలా ఎంఆర్ఐ స్కానింగ్కి అక్కడ ఏం జరిగిందంటే, నాకు ఫస్ట్ టైం అనమాట ఎంఆర్ఐ స్కానింగ్. నాకు అర్థం కాలేదు అసలు. వెళ్ళిన వెంటనే ఫుల్ చల్లగా ఉండింది రూము. సరే ఏముందిలే, ఈజీనే కదా, ఒక 30 minutes అన్నారు, అయిపోద్ది, ఏమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదనుకొని హ్యాపీగానే వెళ్ళినాను అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక అదే స్ట్రెచ్చర్ లాగా ఉంటుంది. సో మీకు తెలిసి ఉంటుంది కదా, ఎంఆర్ఐ స్కాన్ ఇలా రౌండ్గా ఉండి లోపలికి ఇలా తోసేలాగా ఉంటుంది అనమాట. సో అందులో నన్నైతే ఫస్ట్ అయితే వాళ్ళు మొత్తం అంత సెట్ చేసేసి అక్కడ పడుకోబెట్టి మంచిగా బెడ్షీట్ అంతా కప్పేసి ఇలా చెవులో సౌండ్ రాకుండా ఏదో పెట్టేసినారు అనమాట. ఒక క్లాత్ లాగా ఇదంతా పెట్టేసినారు. మొత్తం ఇలా పడుకున్నాను. అక్కడ ఏం జరిగిందంటే, నన్ను వెంటనే లోపలికి తోసిన వెంటనే నేను నార్మల్గా ఏమవ్వదు, డైరెక్ట్గా పంపించేది ఏంటి అని చెప్పేసి చెప్పినా అనమాట. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, కళ్ళు మూసుకోండి పడుకోండి అని. ఏముందిలే అని చెప్పేసి నేను కళ్ళు మూసుకోకుండా ఇలా తెరుచుకొని అలాగే లోపలికి వెళ్తుంటే ఎంత భయం వేసిందంటే అసలు ఒక టైప్ ఆఫ్ ప్యానిక్, టెన్షన్ అదంతా వచ్చేసిందనమాట. నేను ఇంకా లోపలికి వెళ్ళినట్టు ఒక్కసారి బయటికి దీన్ని ప్లీజ్ అని చెప్పేసి ఒకసారి బయటికి దిప్పించేసినాను. ఇంకా కూర్చున్నాను. హార్ట్ బీట్ అయితే ఒక రేంజ్లో పైకి కింది కొట్టుకుంటా ఉండింది. ఇంకా ఏం చేయాలో ఇంకా మళ్ళీ నాకు వద్దు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ చేయించుకోవాలి, మన హెల్త్ కోసమే కదా అని చెప్పి ఒక 1-2 minutes అట్లా కూర్చొని ఆరామ్సే కూర్చొని వాళ్ళు వాటర్ అదంతా తాగమన్నారు. బట్ నేనేం తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా ఓకే ఒక 2 minutes అలా కూర్చున్న తర్వాత లోపల పంపించేసినారు. మనతో పాటు ఎవరైనా తోడుగా కూడా రమ్మంటారనమాట లోపలికి. ఎందుకు అంటే మనకి భయం వేస్తుంది కదా, ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి. అలవాటు ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అలవాటు అంటే ఎక్కువ చేయించుకోకూడదు స్కానింగ్స్ కూడా. సో ఎవరైనా ముసలి వాళ్ళు అలా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంకా చేస్తూ ఉంటారు ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళకి. నేను ఇంకా మా హస్బెండ్ వచ్చి కూర్చున్నారనమాట. కూర్చొని మామూలుగా మనకు ఎంఆర్ఐ స్కానింగ్ నీస్ వరకు తీస్తారు, మొత్తం బాడీ తీయరు. సో నీస్ వరకు తీస్తారంటే హెడ్కి ఒకటే తీస్తారు, నీస్ వరకు మనం లోపలికి వెళ్తాము. సో మా హస్బెండ్ ఏం చేశారంటే అక్కడ కూర్చున్నారనమాట. నా లెగ్స్ ఉంటాయి కదా, సో అక్కడ పట్టుకొని కూర్చున్నారు. నేను ఎక్కడ భయపడతానని చెప్పి ఏంటంటే ఎంత సౌండ్ వచ్చిందంటే ఎంఆర్ఐ స్కానింగ్లో ఏదో ఇది ఆ సౌండ్ పేరు చెప్పనీకి రాదు కానీ
చాలా సౌండ్ అది కంటిన్యూస్గా వస్తూనే ఉందన్నమాట. నాకైతే అసలు ఇంకా నచ్చలేదు ఆ సౌండ్. నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు, కళ్ళు తెరుద్దామంటే భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని ఇంకా అలాగే ఎప్పుడైపోతుందని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఎంతసేపటికి కింద నాకు ఒక్కొక్కసారి టెన్షన్ వేసినప్పుడు నా కాళ్ళు అంత చేతులంతా కదిలిస్తూ ఉన్నాను. తల మాత్రం కదిలియొద్దు అని చెప్పినారు. ఏమైనా చేసుకోండి, తల మాత్రం కదిలియొద్దు, మీరు ఒకవేళ బయటికి తీస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలంటే మళ్ళీ ఉండాలా అని చెప్పేసి ఆ భయంతో నేనైతే వెళ్ళలేదన్నమాట. ఇంకేం చేయలేదు, జస్ట్ అలా ఆరామ్స్ అట్లా కూర్చొని భయపడుతూ అలా టెన్షన్తో ఉన్నాను. నెక్స్ట్ మా బావ మధ్య మధ్యలో ఓకే ఓకే అని చెప్పేసి ఏం కాదని చెప్పేసి ఇలా కాళ్ళు నెడుతూ ఉన్నారు. సో ఇంకా అలాగే వెయిట్ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లాస్ట్లో సౌండ్ ఆగిపోయింది, ఇంకా అయిపోయిందని సౌండ్ అయిపోయింది అని అన్నారనమాట. అమ్మయ్య, ఆ టైంలో నాకు నిజంగా మీకు చెప్పలేను కానీ అలాంటి నాకు యాక్చువల్గా వాటర్ అన్నా లేకపోతే ఇట్లా డార్క్ ప్లేసెస్ అన్నా గుహల్లో లోపలికి ఉంటే చాలా భయం నాకు. సో నేనైతే అది ఫేస్ చేయలేకపోయినా ఇంకోసారి అసలు ఇట్లా నా బ్రెయిన్లో ఏమి ఉండకూడదు, ఏమైనా ఉంటే మళ్ళీ ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇట్లా చేయించుకోవాలి, మళ్ళీ రావాలి అని చెప్పి నేను ఏమి ఉండకూడదు అనుకుంటూనే వెళ్ళాను అనమాట. సో సక్సెస్ఫుల్గా బయటికి వచ్చేసినాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ చెప్పినాను కదా, ఇవన్నీ తీసేసుకుంటారు అని చెప్పి. సో అవన్నీ తీసుకొని అవన్నీ మన దగ్గరే పెట్టుకోవచ్చు. బట్ మనతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళకి పాకెట్లో పెట్టుకోవచ్చు. బట్ ఫోన్స్ ఇంకా ఏమైనా ఫోన్స్ వాచెస్ ఏమైనా ఉంటే అవి అలౌ చేయరు. వాచెస్ అంటే ఉంటాయి కదా, స్మార్ట్ వాచ్ కానీ మెటల్, సో ఇలా ఉంటాయి కదా, సో అవన్నీ ఏం అలౌ చేయలేదన్నమాట. ఇంకా గోల్డ్ ఒక్కటి మన వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. సో మా పాప పాకెట్లో పెట్టేసుకున్నాను. బయటికి వచ్చిన తర్వాత అవన్నీ వేసేసుకున్నాను. రిపోర్ట్ రావడానికి మాకు ఒక 1 hour టైం పడుతుందన్నారు. ఇవి అయితే వెంటనే ఇచ్చేస్తున్నారు. ఒక 1/2 hour అలా తిరిగేసి వచ్చేసిన వెంటనే ఇచ్చేసినారు అనమాట. ఎక్కువ టైం హాఫ్ అన్ అవర్ కూడా తీసుకోలేదు, జస్ట్ ఇట్లా కొంచెం టైం పట్టింది అంతే. సో ఆ టైంలో ఇవన్నీ ఇచ్చేసినారు. బ్రెయిన్ ఇలా ఉంటుంది. ఇవి టాప్ యాంగిల్ అనుకుంటాను. ఇది టాప్ యాంగిలే అనుకుంటాను. ఇది కూడా సంథింగ్ రెండు సిమిలర్గానే ఉన్నాయి. ఇది అయితే ఐ థింక్ సైడ్ అనుకుంటా. ఇది టాప్. సో ఇలా ఉండినాయి అన్నమాట. ఇది మనకు ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్. ఇచ్చిన మెడిసిన్స్ ఏంటో మీకు చూపిస్తాను. సో ఇవే అన్నమాట నాకు ఇచ్చిన మెడిసిన్స్. 3 మెడిసిన్స్ అయితే ఇచ్చినారు. నేను హాస్పిటల్కి వెళ్ళింది మాత్రం సవేరాకి. సో అది అనంతపూర్లో ఉంటుంది. ఎందుకంటే మేము రైల్వే హాస్పిటల్ నుంచి వెళ్తాం కాబట్టి వాళ్ళు అక్కడికే రిఫర్ చేస్తారు. మేము అక్కడికి వెళ్ళి చూయించుకోవాలి. సో న్యూరాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళినాను నేను. వాళ్ళు అయితే ఈ ట్యాబ్లెట్స్ అయితే నాకు చేసినారు. ఇంకా ఎంఆర్ఐ స్కాన్ అయితే చూసినారనమాట. అదంతా అయిపోయిన తర్వాత నాకు ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇంకేమో వెళ్ళినాము 10:30, 11 ఆ టైం అయింది. ఆ టైంకి ముందే ఒక్కొక్కరికి 1 hour పడుతుందని చెప్పారు. సో 2 hours తర్వాత లంచ్ టైం అవుతుంది. మమ్మల్ని ఏమో 2కి రమ్మన్నారు. కానీ మాది ఊరు కాదు, మా బావ వచ్చినంటే డ్యూటీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ మేము వెళ్ళాలి కదా అని చెప్పేసి వాళ్ళతో కొంచెం అడిగినామన్నమాట. ప్లీజ్ కొంచెం చూడండి ఇట్లా అని చెప్పేసి చెప్తే, సో వాళ్ళిద్దరు అయిపోయిన వెంటనే మేము మిమ్మల్ని పంపిస్తాము, మీరైతే వెయిట్ చేయండి బయట అని చెప్పేసి చెప్పినారు. ఇంకా ఆ 2 hours మాకు బయటికి వెళ్ళడానికి లేదు, అక్కడ ఉండాలి అన్నా ఎంతసేపు అని ఉంటాము మాకు అర్థం కాలేదన్నమాట. 2 hours బయటికి వెళ్ళలేదు, ఎందుకులే రిస్క్, హాస్పిటల్కి వచ్చాం కదా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్లో అక్కడే కూర్చొని ఉన్నామన్నమాట. అందరివి డిస్ప్లే చేస్తూ ఉన్నారన్నమాట. అక్కడ స్క్రీన్ మీద మొత్తం డిస్ప్లే చేస్తూ ఉన్నారు, ఎవరు నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి. రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ ఏమో తర్వాత ఇస్తామని చెప్పినారు. దానికి ఒక 1 hour పడుతుంది అని చెప్పేసి చెప్పినారు అనమాట. రిపోర్ట్ రావడానికి 1 hour కానీ 2 hours కానీ ఎన్ని అవర్స్ పడుతుందో తెలియదు, బట్ టైం పడుతుంది అని చెప్పేసి చెప్పినారు. ఇంకా మాకైతే ఇంకా పని అయిపోయింది కదా, స్కానింగ్ పని, రిపోర్ట్ ఎప్పుడైనా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అనేసి అనుకున్నాము. సో ఫస్ట్ అయితే ఇంకా న్యూరాలజిస్ట్ దగ్గరికి ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాము న్యూరాలజిస్ట్ దగ్గరికి. మళ్ళీ ఏం జరిగిందంటే అక్కడ మాకు రిఫర్ చేసేది కాబట్టి ఏదైతే రిఫర్ చేస్తారో అది మాత్రమే చేస్తారు, వేరేది ఏది ఇంకా ఎక్స్ట్రా చెయ్యరనమాట హాస్పిటల్లో. మాకు ఎంఆర్ఐ స్కానింగ్ ఓన్లీ అనేసి అక్కడ రాస్తారు. సో దాన్ని బట్టి మేము
ఫస్ట్ స్కానింగ్కే వాళ్ళు పంపించేసినారనమాట. కానీ మేము న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇట్లా అడిగినాము. వాళ్ళైతే ఇలా కుదరదు, మీరు ఎంఆర్ఐ ఒక్కటే, న్యూరాలజిస్ట్ ఓపీకి మీకు రాయలేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పినారు. మేము అలా ఎలా అవుతుంది, స్కానింగ్ ఒకటి తీసుకుంటే ఏం చేసుకోవాలి, ఎవరికి చూపించుకోవాలి, మేము న్యూరాలజిస్ట్ దగ్గరికి కదా మేము వెళ్ళాల్సింది, అందులోనే ఇంక్లూడ్ అసలు స్కానింగ్ చేసుకొని మేము ఎక్కడికి వెళ్తాం, మీరే చెప్పండి ఒకసారి, మాకు అక్కడ ఫెసిలిటీ లేదనే కదా ఇక్కడికి ఇచ్చినారని చెప్పేసి అలా కొంచెం అడిగితే వాళ్ళు ఫోన్ చేసి అది ఇది కనుక్కున్న తర్వాత ఓకే ఓపీ కూడా ఇస్తారు అని చెప్పేసి మళ్ళీ ఓపీ సపరేట్గా రాసినారు మాకు. అందులోనే ఓపీ రాసిన తర్వాత డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గర ఎక్కువ లేరు, బట్ న్యూరాలజిస్ట్ దగ్గర ఎక్కువ లేరు అనమాట. సో తొందరగానే అయిపోయింది. ఫస్ట్ చెప్తాను, నవ్వకండి ప్లీజ్, ఎందుకంటే సీరియస్గా నిజంగా నేను పడిన టెన్షన్కి ఏమైందో అని చెప్పి చాలా టెన్షన్ పడి లోపలికి వెళ్ళినాను అనమాట. లోపలికి వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చూసినారు, మొత్తం అన్నీ చూసినారు. డాక్టర్ అయితే చూసినారు. చూసి లిటరల్లీ ఏమన్నారో తెలుసా, ఏం లేదు బ్రెయిన్లో అని చెప్పేసి అన్నారు. ఏం లేదంటే నాకు అంటే ఏం లేదంటే ప్రాబ్లం లేదన్నా లేకపోతే ఏం లేదన్న ఎట్లా నాకు అర్థం కాదు. ఏం లేదని చెప్పేసి చెప్పినాడు. ఓకే మనకు ప్రాబ్లం ఏం లేదులే ఓకే అని చెప్పి అప్పుడు ఓకే అని చెప్పి కొంచెం ఊపిరి పీల్చుకొని ఓకే మంచిగా అనిపించింది అని చెప్పేసి అనుకున్నాను. కానీ మళ్ళీ మీరు ట్యాబ్లెట్స్ ఇట్లా మీకు మైగ్రేనే ఉంది అని చెప్పేసి అని కన్ఫర్మ్ చేసేసి నేను చూపించాను కదా, ట్యాబ్లెట్స్ చూపిస్తాను. ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ రాశారు. మళ్ళీ ఇవే ట్యాబ్లెట్స్ ఇంతకుముందు డాక్టర్ కూడా రాశారు, మళ్ళీ ఇవే రాశారనమాట. నేను ఇంకా ట్యాబ్లెట్స్ ఒక్కటి రాయించుకొని ట్యాబ్లెట్స్ ఒక్కటి తీసేసుకొని ఇంకా వచ్చేసినాం అక్కడ నుంచి. మళ్ళీ రిపోర్ట్ కూడా అవసరం లేదు తీసుకోవడం, బట్ అది కూడా ఉండాలి కదా అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది. సో అప్పుడు వెళ్ళి చూస్తే మీకు చూపిస్తాను ఏమేమి రాసినారు. ఇందులో కనిపిస్తున్నట్టే ఉన్నాయి. సో ఇదంతా రాసినారు, ఇక్కడ రాశారు కదా. సో అదే అనమాట, మనకు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి ఈ రిపోర్ట్లో రాసి ఇచ్చినారు. సో పర్లేదు, హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఒక టెన్షన్గా ఉండింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అనిపించేసరికి ఓకే ఐఎమ్ ఫైన్ అని చెప్పి అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు మైగ్రేన్ ఉంది చెప్తాను. నాకు డాక్టర్ ఎగ్జాక్ట్గా ఏం చెప్పారని చెప్పేసి మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఆయన ఏం చెప్పలేదు, జస్ట్ ఏమన్నారంటే మైగ్రేన్ అనేది అది ఒక ప్రాబ్లం కాదు, అది మీరు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం అనేది ఎలా వెళ్తుందంటే టైంని మెయింటైన్ చేయాలంటే తినే టైం కానీ పడుకునే టైం కానీ లేకపోతే ఏదైనా పని చేసుకునే టైం కానీ కన్సిస్టెన్సీగా ఒకటే ఉండాలి మీ దగ్గర. మీరు డిఫరెంట్గా చేంజ్ చేశారనుకోండి, ఒక రోజు ఒకలాగా ఉంటుందంటే మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సో అప్పుడు తలనొప్పి వస్తుంది, అది మీకు ప్రాబ్లం ఉంది. సో మీరు ఫస్ట్ అయితే ఒకటే టైం టేబుల్ లాగా మెయింటైన్ చేసుకోండి. ఇంకొకటి ఓవర్ థింకింగ్ మానేమన్నారు. మోస్ట్లీ ఇది ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది. మనం ఎక్కువ ఏదన్నా ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాం కదా, సో దానివల్లే ఉంటుంది మోస్ట్లీ. జస్ట్ ఆయన అడగడం కూడా ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా, మీకు ఏమన్నా దాని గురించి అన్న దిగులు ఉందన్నట్టు అడిగినారు. నేను ఎస్ అని చెప్పాను. నో ఆప్షన్ లేదు అక్కడ, ఎందుకు ఎవ్రీవన్ హ్యావ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్ కదా. సో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉండరు. ఏమంటే నాలాంటి వాళ్ళు కొంచెం ఓవర్ థింకింగ్గా ఉంటారు కాబట్టి, ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి మోస్ట్లీ ఇదే అవుతుంది మైగ్రేన్లో అని చెప్పినారు. నేనైతే ట్యాబ్లెట్స్ ఇస్తాను, ఈ ట్యాబ్లెట్స్ అన్ని మీకు ఒక సపోర్ట్గా హెల్ప్ చేస్తాయి తప్ప క్యూర్ చేయవు అని చెప్పినారనమాట. ఎందుకు అంటే మైగ్రేన్ అనేది క్యూర్ అయ్యే ప్రాబ్లం కాదు, అలాగే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం కూడా కాదు. మీరే ఓవర్కమ్ చేసుకోవాలి, మీరే టైం మార్చుకొని ఫుడ్ మార్చుకొని మంచిగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని చెప్పినారనమాట. ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ అని చెప్పినారు. నాకు ఇంకా అప్పుడు అర్థమైపోయింది, సో ఈ ప్రాబ్లం మనమే కొనుక్కొని మరీ తెచ్చుకున్నాము అని చెప్పి. అంటే ముందు తెలుసు అనమాట, ముందు హాస్పిటల్ చూపించినప్పుడు అంటే ట్యాబ్లెట్స్ వల్ల వెళ్తుంది అనేసి అనుకున్నాను. బట్ నాకు బాగా ఒక క్లారిటీ వచ్చింది, ఎంత చేసినా అదనేది వెళ్ళదు. మనంతటా మనమే దాన్ని పోగొట్టాలి, మనమే దాన్ని క్యూర్ చేసుకోవాలని చెప్పేసి సరే మనకు ఒక సపోర్ట్గా ఉండడానికి అని చెప్పి ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను, అవి యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఎవరికన్నా ఇట్లా మైగ్రేన్ ప్రాబ్లం ఉండింది
ఇట్లా ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి. సో నాలాగా ఇలా స్కానింగ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకొని మీరు ఏం చేస్తున్నారో అది చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ట్రై చేస్తున్నాను. ఇప్పటికైతే ఐఎమ్ ఓకే, బాగానే ఉన్నాను. సో చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి. మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందా, మీకు ఎలాంటివి ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి కదా. సో అలా చెప్తే నాకు కొంచెం బాగుంటుంది. మీరే కదా ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గరే సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫేస్ చేసిన వాళ్ళకే దాని ఆన్సర్ ఏంటో కూడా తెలుస్తుంది. ఏమైనా మీరేం చేస్తారు హెడేక్ వచ్చినప్పుడు, ఎలా ఉంటే బెటర్, కొన్ని సజెషన్స్, మీకు తెలిసిన సజెషన్స్ మీకు తెలిస్తేనే ఇవ్వండి, లేదంటే లేదు. అనవసరంగా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, మీరు పెట్టినానే పట్టించుకోను. సో ఇది అన్నమాట నా హెడేక్ జర్నీ. చాలా పెద్దగా అయిపోయినట్టుంది వీడియో, బట్ ఇన్ఫర్మేషనే కదా, యూజ్ అవుతుంది. యూజ్ అయ్యే వాళ్ళందరూ చూడండి హ్యాపీగా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. నాకేమన్నా డౌట్స్ ఉన్నా నేను వీడియోస్లో చెప్పేస్తాను. మీరు ఒక సజెషన్స్ లాగా ఇస్తే ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. మెయిన్ వీడియో చేయడానికి ఇదే. చాలామంది ఉంటారు మేబీ ఇలాంటి ఒక టాపిక్ మీద వీడియో చేస్తారని కూడా అనుకోను. నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇదే. నాలాగా ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి ఒక్కటే, అంతే. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఏదో పెద్దగా థింక్ చేసి అది పెద్ద ప్రాబ్లం ఉండి ఊరికే మనీ వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి అని చెప్పేసి నాకు చెప్దాం అనిపించింది. సో అందుకే వీడియో కొంచెం కష్టమైన, కొంచెం ఇబ్బంది ఉన్నది అన్నీ చెప్పాలి కదా, పాయింట్స్ అన్నీ మిస్ అవ్వకుండా అని చెప్పేసి. సో ఇది అన్నమాట నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.